జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా మనము కాంగ్రెస్ నాయకులతో ఉన్నాము. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం. మీ పేరు సార్? మందుల సూర్యకిరణ్, ఎక్కడి నుంచి వచ్చేసి తుంగతుర్తి. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రచారం ఎలా జరుగుతోంది, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతోంది? చాలా బాగుంది. మా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ ఆయన చేసిన ఎన్నో సేవలు ఉన్నాయి. గత 25 ఏళ్ళుగా ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆగకుండా ప్రతి ఒక్క గల్లీకి నవీన్ యాదవ్ అంటే ఎవరో పరిచయం. ఇక్కడ ఆయన లోకల్ క్యాండిడేట్. ఇక్కడ ప్రతి ఒక్క యువకులకి ఆయన పరిచయం ఉంది. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఆయన సాయం చేశాడు. నవయువ నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఒక 20,000 మంది మన ఎక్కడి నుంచో వచ్చి సినీ కార్మికులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేశాడు. ఆయన ఎల్లవేళ్ళ ప్రజల్లో ఉన్నాడు. అందుకే ప్రజానాయకుడు ఆయన. అందుకే కాంగ్రెస్ పార్టీ, ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ మన కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళందరూ సెలెక్ట్ చేసారు. క్యాండిడేట్ సెలెక్ట్ చేసి అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం రౌడీ షీటర్ల పాలన ఇది, ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే రౌడీ షీటర్ల వల్ల ఇక్కడ అంతా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు, నా మీద ఒక్క రౌడీ షీటర్ అన్నా ఏమన్నా చూపియండి. ఎక్కడన్నా రౌడీ షీటర్ అనేది నా మీద ఉందా? వీళ్ళు కావాలని బురద చల్లడమే తప్ప వీళ్ళకి ఏ పథకాలు లేవు. 10 ఏళ్ళు మొత్తం దోపిడీ చేసిర్రు, దొంగతనం చేసిర్రు, ప్రజల్ని ఆగమాగం చేసిర్రు. అందుకోసమే నా మీద విమర్శలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క రౌడీ షీటర్ కానీ, లేకుంటే ఇంకేదన్నా ఒకరిని బెదిరించినట్టు కానీ, ఒకరిని కొట్టినట్టు కానీ, ఒకరిని తిట్టినట్టు కానీ అసలు ఎక్కడన్నా ఉందా? ఒక్కడన్నా ప్రూవ్ చేయగలిగిరా? మీరు చెప్పండి. సార్ అయితే ఇంకోటి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు పథకాలు ఇచ్చింది, అంటే వాళ్ళు అమలు చేయడం జరిగింది, రోడ్లు కానీ ఏవైనా. కానీ డ్యామ్స్ కట్టడం కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇప్పుడు కొన్ని గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్లో 20,000 రేషన్ కార్డులు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మిగులు రాష్ట్రం ఉన్నా కూడా సన్నబియ్యం ఇవ్వాలి, ప్రజలు సన్నబియ్యం తినాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సన్నబియ్యం ఎట్లా తింటారో పేదవాళ్ళు కూడా అట్నే తినాలని వాళ్ళు అనుకోలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి సన్నబియ్యం ఇస్తున్నారు. ఇది కాదా చేంజ్ అంటే ఇదా కాదా? సెంట్రల్ నుంచి శాంక్షన్ అయింది అని. స్టేట్ అయిందండి. మనం కట్టే ట్యాక్స్లే సెంట్రల్ పోతాయి. సెంట్రల్ నుంచి రావాల్సినవి వస్తాయి, స్టేట్ నుంచి వచ్చేటివి వస్తాయి. కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాలతో ముందుకు వచ్చింది, ఎంతవరకు నిధుల్ని శాంక్షన్ చేసింది, ఎలాంటి హామీలు ఇస్తుంది ఇంటింటికి తిరిగే ప్రచారంలో? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన వ్యూహాలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 140 ఏళ్ళ చరిత్ర గల పార్టీ. ఈ పార్టీలో ఎన్నో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. సామాజిక న్యాయం ఉంది, డెమోక్రసీ ఉంది, సెక్యులరిజం ఉంది. ఇంతకన్నా గొప్ప పార్టీ ఏముంటుంది? ఇక్కడ దీనిలో మతం లేదు, కులం లేదు, ఏది లేదు. ఓన్లీ అభివృద్ధి బాటలో పోవడమే కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇప్పుడు నిధుల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు కాంగ్రెస్ దగ్గర అసలు నిధులు లేవు, మరి ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తుంది ఒకవేళ వచ్చినా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వచ్చాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాక ఇవాళ దాదాపు 150 కోట్లతోని జూబ్లీహిల్స్ ఏరియాలో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది. ఇవాళ మనం నిలబడుతున్న ప్రతి రోడ్డు కాంగ్రెస్ పార్టీ వేసిందే. కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇక్కడ ప్రతి గల్లీలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ అన్నీ బాగు చేయబడ్డాయి. సార్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉంది కదా సార్, ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం ఓట్ల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆధీనంలో నడుస్తున్నట్టు చెప్తున్నారు సార్, ఏమంటారు? అసదుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో లాయల్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పథకాలన్నీ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రసీ కానీ అవన్నీ ఎంఐఎంతో ఎప్పుడు క్లబ్ అయి ఉన్నది యాక్చువల్గా. అండ్ ఇంకోటి, ఎంఐఎం ఇక్కడున్న ముస్లింలందరికీ 4% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను కూడా బీసీలో చేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ వాళ్ళందరి అభివృద్ధి కోసం పాటుపడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటారు సార్, ఎంత మెజారిటీ వచ్చేట్టుంది, ఏ విధంగా ఉండబోతుంది సార్? హైయెస్ట్ మెజారిటీ వస్తుంది, మినిమం 30,000 వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. 100% వస్తుంది. మంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది.
ప్రీవియస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళకు 3 సార్లు అవకాశం ఇచ్చినా కూడా చేయనటువంటి పనులు మా 2 ఏళ్ల పాలనలో మా రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా చేసి చూపిస్తా ఉన్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు సన్నబియ్యం ఇస్తున్నారు, ఇవ్వలేదు. మేము సన్నబియ్యం ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు కూడా అమలు చేస్తున్నాం కాబట్టి, రుణమాఫీ కూడా చేసినాం, అనేకమైన పథకాలు అమలు చేసినాం కాబట్టి మాకు ప్రజలపైన పూర్తి విశ్వాసం ఉంది. మంచి మెజార్టీ వస్తుందని కూడా ఆశిస్తాం. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మేము చేసిన అభివృద్ధి గురించి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మీద ఎలాంటి చర్చకైనా సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డి వస్తారని వస్తాడా సార్? బరాబర్ వస్తాం. ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేయమని ఉంటారు, మేము వచ్చి చర్చకు కూర్చుంటాం. గతంలో వీళ్ళు ఒకసారి ప్రెస్ క్లబ్ కి రమ్మని చెప్పేసి సవాల్ ఇస్తున్నాడు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకున్నాడు. మేము కూడా రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు తప్పించుకునేవి చాలా ఉన్నాయి. మొన్న డ్రగ్స్ గురించి మీ హెయిర్ శాంపిల్ ఇవ్వమని చెప్పినాం, అంతకుముందు కూడా వచ్చి ఇచ్చిండు కేటీఆర్. రేవంత్ రెడ్డికి గెలవడానికి జాతయాక మధ్యలకు కిషన్ రెడ్డిని తీసుకొస్తుందని విమర్శలు చేస్తున్నారు సార్. ఏమంటారు సార్? రేవంత్ రెడ్డికి గెలవడానికి జాతయాక ఈ కార్ రేసు, కాళేశ్వరం కుంభకోణం ఇవన్నీ సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డికి మధ్యకు లాక్కున్నారని మధ్యలో లాగడం ఏంటండి, అది కేంద్రానికి సంబంధించిన విషయం. కేంద్ర గవర్నమెంట్ ఈ కార్ రేస్ కానీ లేకుంటే ఇంకా ఏమైనా కాళేశ్వరం కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తోని వీళ్ళు అప్పులు తీసుకొచ్చి వీళ్ళు ప్రజలందరినీ మభ్యపెట్టి డబ్బులంతా దండుకొని ఇవాళ వీళ్ళ మీద బురద తల్లుతున్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందండి. ఈ 10 ఏళ్లలో దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ కూడా ప్రశ్నిస్తే ఇట్లా ప్రజల్ని పెట్టి బుల్డోజ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళని ఎందుకు విచారణ చేస్తలేరు, వీళ్ళందరూ చేసిన మోసాలన్నీ బయటకు ఎందుకు తీసుకురావట్లేరు అనేది రేవంత్ రెడ్డి గారు అడిగిర్రు. అది నేరమేం కాదుగా. ఉన్న చాలా వరకు ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ దొంగ ఓట్లతో తప్పించి స్వచ్ఛందంగా గెలవలేదు, కాంగ్రెస్ ఓటు మెజారిటీ లేదని కేటీఆర్ అంటున్నారు సార్. దీని గురించి 10 ఏళ్ళ అధికారంలో ఉంది ఎవరండి? 10 ఏళ్ళ అధికారంలో ఉండి దొంగ ఓట్లు క్రియేట్ చేసింది ఎవరు? పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు క్రియేట్ చేసి ఇవాళ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పుకుంటా దొంగ ఓట్లు అంటాడు, లేకుంటే ఇంకేదో మాట్లాడతాడు, సంబంధం లేని విషయాలన్నీ తీసుకొస్తాడు, ప్రజలు ఎటునో యువకుల్ని రెచ్చగొడతాడు. వీళ్ళకి ఈ పనే తప్ప వేరే అభివృద్ధి మీద మాట్లాడేంత దమ్ము లేదు, శక్తి లేదు. అంతా మోసాలు చేసిన వాళ్ళు మహామేధావులు. ఒకవైపు బీజేపీ ఇట్లా రసవత్తంగా పోర్లో ఉంది సార్. గల్లీకి 400 మందిని పంపించి ప్రచారం జోరుగా చేయమని చెప్పేది. మీకేమన్నా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఓట్లు చీలే అవకాశం? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే టేబుల్ మీద ఒకటే ఛాయని ఆఫ్ చేసుకొని ఇప్పుడు తాగుతున్నారు. దానివల్ల ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో దమ్ము ధైర్యం ఉంది, అభివృద్ధి వైపు ప్రజలు ఉన్నారు, దొంగతనం వైపు వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ మీద కేసులు కావట్లేవు, ఏవి కావట్లేవు. ఇద్దరు కలిపి మొన్న ఎంపీ ఎలక్షన్ల పోటీ చేస్తే బీఆర్ఎస్కి డిపాజిట్ రాకుండా 8 సీట్లు బీజేపీ రావడం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇంతకుముందు ఉండి బీజేపీకి సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి డిపాజిట్ రాలే. ఇంతకన్నా గౌరవం ఉంటుందా? అంటే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఏదో కొంచెం సైడ్ ట్రాక్ చేయాలని అనుకుంటారు, కానీ దెబ్బకి గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ కి కాంగ్రెస్ చేసింది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ కి చేసింది ఏంటి సార్? 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ కి దాదాపు 150 కోట్లతోని రోడ్లు, డ్రైనేజ్లు శాంక్షన్ చేసింది. అండ్ మరీ ముఖ్యంగా 20,000 మందికి రేషన్ కార్డులు ఇప్పించింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఉన్న నిరుపేదలందరికీ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఫ్రీ బస్సులో అందరు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ లో అందరికి వచ్చేది కాకుండా నార్మల్ గా అన్ని కాన్స్టిట్యున్సీలకు ఇచ్చిస్తారు. అవన్నీ ఇవ్వకుండా మనం బాగా డెవలప్ అయిందని చెప్పుకున్న ఒక హైదరాబాద్ లో ఇలాంటి ఒక స్లమ్ జూబ్లీహిల్స్ ఉంది సార్. దాని గురించి మీరేం చెప్తారు? సన్న బియ్యం ఏం డెవలప్ చేసి చెప్పేది 20,000 మందికి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకు ఐడెంటిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 మంది కూడా ఇవ్వలే. అదేగా మేము చెప్పేది. ఇంకోటి 150 కోట్లతో రోడ్లు వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఇంకా కాలే. ఓన్లీ జూబ్లీహిల్స్ లోనే. ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడ్డా సీసీ రోడ్డే ఉంటుంది తప్ప మట్టి రోడ్ ఉండదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. వర్షాలు వస్తే
ఏం లేదండి, చాలా హ్యాపీగా జరుగుతున్నాయి పనులు. మీరు అనవసరంగా అపోహ పడకండి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చేసినంత అభివృద్ధి ఈ దేశంలో లేకుంటే ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదు. 100% నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. సార్ ఇప్పుడు మొన్న ర్యాలీలో భాగంగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా మీరు కానీ అవతల పార్టీకి ఓట్లు వేసినట్టయితే మీకు పథకాలు వర్తించవు అని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. దాని మతలబ్ ఏంటి అసలు? అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కేసీఆర్ ఒక టైంలో చెప్పిండు, దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు పిండి అంటారు ఎవరన్నా? అవునా కదా? అక్కడ వచ్చిన సామెతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉంది. కాంగ్రెస్ పార్టీ అందరికీ సేవ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీని వదిలేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వేస్తే ఆ మురికి కాలువలు వేసినట్టే. మరి వాళ్ళేమో పథకాలు ఏమి అమలు చేయలేదు అంటున్నారు. ఈయననేమో సీఎం గారేమో పథకాలు మేము వర్తించవు అని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఫైనల్ విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్నది కట్టియలేదు. అదే విధంగా ఇక్కడ ఎవ్వరికి కూడా ప్రాపర్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నోళ్ళకే ఇల్లు ఇచ్చింది. ఇక్కడ ఇల్లున్నోళ్ళకే ఇల్లు ఇచ్చింది. కేజీ టు పీజీ విద్య ఇస్తానది, అది ఇయ్యలేదు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4,50,000 మందికి కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది. ఇక్కడ ఎలక్షన్ అయిపోగానే 4,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబోతుంది. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం.